ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమం వీక్షిస్తూ మీరందరూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నమ్ముతూ ఉన్నాం. ప్రియులారా, మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని బలపరుస్తారు. ప్రభు మీతో మాట్లాడతారు. మన దేవుడు మాట్లాడే దేవుడు. వాక్యానుసారముగా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రియులారా, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ అంత్యకాలములో తన కుమారుని ద్వారా వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియులారా, ఈ వాక్యం మీరు వింటూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకోండి. నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రియులారా, ఈరోజు కీర్తనల గ్రంథం 134వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. ప్రియులారా, ఈ 134వ కీర్తన కూడా యాత్రా కీర్తన. యాత్రా కీర్తనలలో చివరి కీర్తన 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు ఈ 15 కీర్తనలు కూడా యాత్రా కీర్తనలు అని చెప్పబడుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరంలో ఒక 3 సార్లు ప్రియులారా యెరూషలేం పట్టణానికి యాత్ర చేసుకుంటూ రావాల్సిన అవసరత ఉండింది. ఆ యాత్ర చేసుకుంటూ వచ్చేటప్పుడు ఆ కొండలు లోయలు దాటుతూ వారు యెరూషలేం పట్టణానికి వచ్చేటప్పుడు ఆ యాత్రలో వారు పాడుకునే పాటలు ఈ పాటలు. ప్రియులారా, ఇది ఆఖరిగా వ్రాయబడుతున్న పాట. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా అని మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఇక వీరు దేవుని మందిరం దగ్గరకు వచ్చేసారు, దేవుని మందిరంలో ఉండేవారుగా మిగిలిపోయారు. కొన్నిసార్లు ఇశ్రాయేల్ ప్రజలు యాత్ర చేసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఉండే పరిస్థితులు ఏర్పడుతూ ఉండేవి. ప్రియులారా, ఇక్కడ రాయబడుతున్న మాట యెహోవా సేవకులారా. నెంబర్ 1, దేవుని సేవకులతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 2, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా అంటే విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. మీరందరూ యెహోవాను సన్నుతించుడి. ఇంగ్లీష్లో దీనికి వ్రాయబడిన మాట ఏంటంటే బ్లెస్సెడ్ బీ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. అంటే దేవుని నామమునకు ఆశీర్వాదము కలుగునుగాక, దేవుని నామాన్ని ఆశీర్వదించండి, దేవుని నామాన్ని మహిమపరచండి అన్నట్లుగా వ్రాయబడుతుంది. వాస్తవానికి ఘనపరచడం మహిమపరచడం వేరు. కానీ ఎందుకో బైబిల్లో దేవుని నామం ఆశీర్వదించబడునుగాక అన్నట్లుగా రాస్తున్నాడు. బ్లెస్సెడ్ అనే పదం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వ్రాయబడుతూ ఉంది. ప్రియులారా, ఈ 134వ కీర్తన 3 వచనాల్లో 3 ప్రత్యేకమైన విషయాలు రాయబడ్డాయి. మొట్టమొదటి దాంట్లో మీరందరూ యెహోవాను సన్నుతించుడి అంటాడు. రెండవ దాంట్లో మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అంటాడు. మూడవ దాంట్లో యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక అంటాడు. అంటే మొదటిసారి నువ్వు దేవుని ఆశీర్వదించు, రెండవసారి నువ్వు దేవుణ్ణి ఆశీర్వదించు, మూడవసారి దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నట్లుగా ఈ కీర్తనలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వ్రాయబడుతూ ఉంది. ప్రియులారా, ఈ కీర్తన మనం మొట్టమొదటి నుంచి ఒక్కొక్క పదాన్ని మనం ధ్యానించడం ప్రారంభిస్తే, మొట్టమొదటిగా మందిరములో ఉండే వ్యక్తులు ఎవరెవరు ఉంటారండి? ఒక మందిరంలో దేవుని సేవకులు ఉంటారు, తర్వాత విశ్వాసులు ఉంటారు. ఇంకా అంతే కదా ప్రియులారా, విశ్వాసులందరూ సహోదర సహోదరీలు, అలాగే వారు నడిపించే దైవజనుడు, ఇద్దరే కదండి. ఇంకోటి అంటూ ఇంకేం లేదు ఆడ మధ్యలో. ప్రియులారా, ఇక్కడ రాయబడుతున్న మాట యెహోవా సేవకులారా. రెండవది, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా. ప్రియులారా, దేవుని సేవకులారా అని పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుని సేవ చేయటం చాలా గొప్ప భాగ్యం. ప్రియులారా, దేవుని చేత ఎన్నుకొనబడి దేవుని చేత ఏర్పరచబడి దేవుని పరిచర్య చేయటం అదో గొప్ప భాగ్యం. దేవదూతలకు లేని గొప్ప భాగ్యం దేవుని సేవ చేయటం. ప్రియులారా, దేవుని సువార్త ప్రకటించే వారి పాదాలట పర్వతముల మీద అతి సుందరములై ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సేవకుణ్ణి దేవుడు ఎంతో ఘనపరిచాడు, సేవకుణ్ణి దేవుడు ఎంతో ఉన్నతమైన రీతిలో చూశాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథం అంతట్లో మనం గమనిస్తే సేవకుడు అనే పదం చాలా అద్భుతమైన పదం, అదొక అధికారము కలిగిన పదం. ప్రియులారా, బైబిల్లో మనం గమనిస్తే ఏలియా, ఎలీషా లాంటి దైవజనులు ఉన్నారు. ప్రియులారా, బైబిల్ అనేక మంది దైవజనులు ఉన్నారు. ప్రియులారా, వారి ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు అన్నీ కాదు. యెహోవా సేవకులారా,
ఈ పదం కానీ పిలిస్తే భూమి మీద ప్రపంచంలో ఉన్న ప్రతి దైవజనుడు ఈ పిలుపులో వచ్చేస్తాడు. ప్రియులరా, చాలాసార్లు దైవజనుల్లో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళని అందరూ లక్ష్య పెడతారు. అంటే ధనవంతుడిగా ఉన్న సేవకుడిని అందరూ గనపరుస్తారు, అందరికీ తెలుసు. అలాగే పెద్ద సంఘం ఉంటే ఆ సేవకుడు అందరికీ తెలుసు, అందరూ చూస్తారు. ఒకవేళ చిన్న సంఘం ఉందనుకో, ఆ సేవకుడు ఎవరికీ తెలియదు, ఆ సేవకుడి పేరు కూడా ఎవరికీ తెలియదు. కానీ వీరందరూ దేవుని సేవకులే. రేపొద్దున పరలోకంలో నిలబడినప్పుడు ప్రియులారా, యెహోవా సేవకులారా అంటే వీళ్ళందరూ ఒకే గుంపులో ఉంటారు. ఈ లోకంలో విచిత్రం ఏంటంటే కొంతమంది సేవకులు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చోలేరు, ఒకళ్ళకొకళ్ళు వందనాలు చెప్పుకోలేరు. అదేమంటే మీది ఆ డినామినేషన్, మాది ఈ డినామినేషన్ అని వేరు భేదాలు పెట్టుకొని రకరకాలుగా వెళ్ళిపోతారు. కానీ పరలోకంలో దేవుడు యెహోవా సేవకులారా అని పిలిచినప్పుడు మరి అందరు కలిసి వెళ్ళాలిగా. మరి అక్కడ ఏం చేస్తారు? అందుకే భేదాలు పెట్టుకున్న వ్యక్తి పరలోకంలో ఉండలేడు, ఆ వ్యక్తి నరకంలో ఉంటాడట. భేదాలు పెట్టుకోకుండా ఏ వ్యక్తి అయితే తను తగ్గించుకుంటాడో, ఏ వ్యక్తి అయితే అందరితో కలుపుగోలుగా వెళతాడో ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ఉంటాడు. ప్రియులారా, ఇది ఎంతో వాస్తవం. ఎవరైతే నేను గొప్పోడిని అనుకుంటారో పరలోకం అంటే ఆ వ్యక్తిని వీడంత అలుపుడు లేడు అన్నట్టు చూస్తుందట. ఏ వ్యక్తి అయితే నేను తక్కువని అని అనుకుంటాడో పరలోకం అంటే ఈ వ్యక్తిని అత్యంత గనుడుగా చూస్తూ ఉంటుందంట. యేసుప్రభువు వారు కూడా ఒక చక్కని ఉపమానం చెప్పారు కదండి. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరూ ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళారు. పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నానో నువ్వు చూస్తున్నావు. దొంగల్లా లేను, ఈ అన్యాయస్తులా లేను, ఈ సుంకరిలా లేను. నేను ఎట్లున్నాను? నేను చాలా నీతిమంతుడిగా జీవిస్తున్నాను. నా సంపాదన అంతట్లో 10% ఇస్తాను. వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాను. ఈ రకంగా సోపులో జీలకర్రలు అన్నిట్లో నేను 10వ ఇస్తాను అని తను చేసే కార్యాలన్నీ చెప్పుకుంటూ ఉన్నాడంటండి. ఆ వ్యక్తి మంచివాడే, ఆ వ్యక్తి చేస్తున్న కార్యాలన్నీ మంచివే. కానీ దేవుడు ఆ వ్యక్తి కంటే అనే మాట అక్కడ రాస్తాడు. ఆ వ్యక్తి నీతిమంతుడే, కానీ ఆ వ్యక్తి కంటే ఎవరు నీతిమంతుడు అంటే ఇంకో వ్యక్తి ఉన్నాడు, దూరంగా నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరి వైపు చూడటానికి తను కళ్ళెత్తి చూడలేకపోతున్నాడు, ఎవరితో తను పోల్చుకోలేకపోతున్నాడు. ఆ వ్యక్తి ఒక్కడే తలదించుకొని మౌనంగా ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభువా దేవా అంటున్నాడు, తలదించుతున్నాడు. ప్రభువా దేవా అంటున్నాడు, తలదించుతున్నాడు. ఏంటయ్యా అంటే, ప్రభువా నేనెంతో ఘోరమైన పాపిని, నన్ను కనికరించయ్యా. ఆకాశం తట్టు చూసే ధైర్యం కూడా నాకు లేదయ్యా. పాపినైనా నన్ను కనికరించయ్యా. హ్యావ్ మెర్సీ ఆన్ మీ అని ఆ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, 10% ఇస్తున్నా, వారానికి ఉపవాసాలు ఉంటున్నా, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నా, ఇతనిలో గర్వం ఉంది. ఏమంటున్నా అంటే ఈ గర్వంతో అందరినీ తృణీకరిస్తున్నాడు. వాళ్ళలా లేను, వీళ్ళలా లేను. ప్రియులారా, అదేంటో తెలియదు కానీ కొంతమంది దేవుడు వారి సేవను ఆశీర్వదించినప్పుడు, వీళ్ళు కొంచెం ధనంలో వృద్ధి చెందినప్పుడు, కొంచెం సంఘపరంగా వృద్ధి చెందగానే మిగిలిన సేవకులందరూ వీళ్ళకి ఎట్ట కనబడతారంటే అతి తక్కువగా కనబడతారు. వెంటనే వీళ్ళు వాళ్ళని ఎలా చూడటం ప్రారంభిస్తారో తెలుసా? వాళ్ళదేముందండి, వాళ్ళు ఒక సేవకులేనా? వాళ్ళు సేవకులైతే వాళ్ళ సంఘం ఏది, వాళ్ళ సేవకులైతే వాళ్ళ దీవెనేది? ఈ రకంగా రకరకాలుగా చెప్తుంటారు. ప్రియులారా, ఒక సేవకుడు అలా మాట్లాడటం నేను స్వయంగా విన్నాను. ఆ వ్యక్తి నమ్మకంగా సేవ చేశాడు, దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి సంఘం అభివృద్ధి పొందింది. అంత మాత్రం చేత చిన్న సంఘం అని మరొక సేవకుడిని తృణీకరించడం చాలా పెద్ద తప్పు కదా. ప్రియులారా, ఒకసారి ఒక మీటింగ్కి నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ ఆ ఇద్దరు సేవకులంట ఒకళ్ళ కులాలు ఒకళ్ళవి వేరంట. ప్రియులారా, ఈ పిలిచిన సేవకుడు మేమంతా అక్కడ భోజనానికి కూర్చొని ఉన్నాం, మాకందరికీ ప్లేట్లు ఇచ్చారు. అక్కడ వచ్చిన ఒక సేవకుడికి మాత్రం ప్రత్యేకంగా ఆకిచ్చి కింద కూర్చోబెట్టాడు. తర్వాత ఏంటి అతను అంటే, ఆయన పైన కూర్చోడండి, ఆయన అంతేనండి, ఆయన కింద కూర్చొని ఇష్టంగా తింటాడండి, అది ఆయనకి ఇష్టం అండి అని నాకు చెప్పారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతని గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, అయ్యా ఈ పాస్టర్ గారు పలానా కులం అండి, ఆ పాస్టర్ గారు పలానా కులం అండి, వీళ్ళిద్దరికి పడదండి, అందుకని ఆ పాస్టర్ గారిని కింద కూర్చోబెట్టాడండి. కానీ ఆయన ఎంతో దీనుడండి, ఆయన తగ్గించుకుంటూ వస్తాడు, ఏ రోజు కూడా గొప్పదని చూడడు, ఈ సేవకుడితో కలిసి ఉండటానికి ఆయన ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడండి అని చెప్పాడు. వీళ్ళిద్దరు
వీళ్ళిద్దరు కానీ పరలోకంలో ఉంటే ఎవరు గొప్పోళ్ళుగా ఉంటారో తెలుసా? కింద కూర్చుని ఆయన గొప్పోడుగా ఉంటాడు. ఈయన మాత్రం ఖచ్చితంగా పరలోకంలో అణిచివేయబడతాడు. అత్యంత దయనీయమైన స్థితిలో ఇతను ఉంటాడు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది ప్రియులారా. వాస్తవం. ఈ లోకంలో ఎంతోమంది తృణీకరిస్తూ ఉంటారు. ఆ పరిసయ్యుడు సుంకరిని తృణీకరించినందుచేత, సుంకరి తగ్గించుకున్నందుచేత సుంకరి ఈ పరిసయ్యుడి కంటే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వాసిగాను సేవకుడుగాను తగ్గించుకోవటం నేర్చుకోండి. ప్రభు మిమ్మల్ని కనపరుస్తాడు. భూలోకంలో బ్రతికి దినాలు కొద్దివండి. ఇక్కడ బతికితే 60 లేక 70 సంవత్సరాలు బ్రతుకుతాం. యుగ యుగాలు మనం జీవించాల్సింది ఎక్కడంటే పరలోకంలో. మన జీవితం ఈ లోకం కోసం అన్నట్టు ఇక్కడ బ్రతకూడదు, ఆ లోకం కోసం అన్నట్టు అక్కడ బ్రతుకుతున్నట్లుగా ఇక్కడ బ్రతకాలి. ఇదేనండి ఆత్మీయ జీవితం. శరీరానుసారమైన జీవితం అంటే ఈ లోకాన్ని చూస్తూ, ఈ లోకంలో గొప్పతనాలు కోరుకుంటూ, ఈ లోకాన్నే చూస్తూ ఇక్కడ బ్రతకటం శరీరానుసారమైన జీవితం. ఆత్మానుసారమైన జీవితం అంటే ఏంటంటే పరలోకాన్ని చూస్తూ, పరలోకంలో ఎలా మనం జీవిస్తామో ఆ జీవితాన్ని భూలోకంలో ఇక్కడ జీవించటం. ఇదే ఆత్మ సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన జీవితం. ప్రియులారా, మరి మీరు శరీరానుసారులా, ఆత్మానుసారులా? అంటే భూలోక పరంగా జీవించేవారా, పరలోక పరంగా జీవించేవారా? ఇది ఖచ్చితంగా మనం పరిశీలించుకోవాలి. యెహోవా సేవకులారా, ఎక్కడా భేదం లేదు ప్రియులారా. దేవునికి మనం అందరం ఒకటే, ఒకటి. ఇంకొక విషయం చెప్పమంటారా? పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, సువార్త నిమిత్తమై. పౌలు భక్తుడు రోమపత్రికలు రాస్తూ వస్తాడు, నమ్ము ప్రతి వారిని రక్షించుటకై సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఇందులో పురుషుడని స్త్రీ అనే భేదం లేదు, గ్రీసు దేశస్తుడని మరొక దేశస్తుడని భేదం లేదు. అంతే ప్రియులారా, దేవుని దృష్టిలో ఏ భేదం లేదు, ఆత్మీయ జీవితంలో ఏ భేదం లేదు. అందుకే ఇక్కడ స్పష్టంగా రాయబడుతున్న ఒకే ఒక్క పదం, యెహోవా సేవకులారా. రెండవ మాట, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా. దేవుని మందిరంలో రాత్రి నిలుచుండేవారు ఎవరు అంటే, ఎంతో దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి, యాత్ర చేసి ఈ ప్రాంతానికి వచ్చి మందిరమును చూచి, యెరూషలేము పట్టణాన్ని చూచి అత్యానందముతో నింపబడిన వారు. ప్రియులారా, వీరందరూ కూడా ఈ మందిరానికి వచ్చిన తర్వాత ఈ మొట్టమొదటి వచనంలో వీరు చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ కీర్తన యాత్ర కీర్తన అని చెప్పబడుతుంది. ఈ 134వ కీర్తనలో మొదటి వచనానికి 3వ వచనానికి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. అదేంటంటే, ఒకరినొకరు యాత్ర చేసి వచ్చిన విశ్వాసులు, అలాగే ఆ ప్రాంతంలో నిలబడిన దైవజనులు, యెహోవా సేవకులు, వీళ్ళందరూ కలిసి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, దేవుని ఘనపరచండి, దేవుని నామాన్ని మహింపరచండి, దేవునిని కీర్తించండి అని వాళ్ళు చెప్పుకుంటారు. మొదటి వచనంలో, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. అంటే ఈ మొట్టమొదటి వచనం యాత్ర చేస్తూ వచ్చిన వారు దేవుని సేవకులను చూసి, మందిరంలో ఉన్న వారిని చూసి వారు పలుకుతున్న మాట. అదేంటంటే, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి అని చెప్తున్నారు. ప్రియులారా, విశ్వాసులు, దేవుని సేవకులు, మనందరి బాధ్యత ఏంటంటే దేవుని నామాన్ని కనపరచడం. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కూర్చున్నా, నిలబడినా, నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, నీ హృదయంలో నుండి ఎల్లప్పుడూ దేవునికి స్తుతిని చెల్లించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసుకునే వ్యక్తిగా ఉండాలి. ఖాళీ దొరికితే ఖాళీగా అటు ఇటు కూర్చొని తిరగటం కాదు, కానీ ప్రార్థన చేయటం, లేక వాక్యం చదవటం, లేదంటే దేవుని స్తుతించటం, ఇది మనం అభ్యాసం చేసుకోవాలి. ఎందుకంటే మనం పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం. భూలోకంలో దేవుని ఎంత స్తుతిస్తే అంత ఘనత, భూలోకంలో ఎంతగా దేవుని మనం ఆరాధిస్తే అంత ఘనత, అంత మహిమ మనం పరలోక రాజ్యంలో పొందుకోబోతున్నాం. కాబట్టి ఈ భూలోకంలో జీవించే ఈ జీవితకాలం అంతట్లో మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవుని స్తుతించాలి. మనకున్న ఈ ఆయుష్కాలం అంతటిని దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి మనం వాడుకునే వారుగా ఉండాలి ప్రియులారా. అందుకే ఇక్కడ చెప్పబడుతున్నమాట, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి అని చెప్తున్నాడు. 2వ వచనం, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. ప్రియులారా, మొదటి వచనంలో సేవకులను చూసి అవి యాత్ర చేసుకుంటూ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, మీరందరూ కూడా దేవుని స్తుతించండి. యెహోవా సేవకులారా, మీరు దేవుని స్తుతించండి. ప్రియులారా, విశ్వాసులు ఒకరికొకళ్ళు కలిసినప్పుడు విశ్వాసులు చెప్పుకునే పదం ఏంటంటే, మా కోసం ప్రార్థన చేయండి.
ఈ రోజుల్లో మనమందరం ప్రార్థన చేసుకునే వారమని, మనందరం ప్రార్థనా పరులమని విశ్వాసులు లేక సేవకులు ఒకరినొకరు కలిసినప్పుడు చెప్పుకునే ఒక పదం ఏంటి అంటే, మా కొరకు ప్రార్థన చేయండి. ఈ మాట దాదాపుగా మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం కదండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రిక వ్రాస్తూ, మొదటి పత్రికలో, ఆ పత్రికలో అక్కడున్న సంఘస్థులకు వ్రాస్తూ పౌలు రాసే ఒక మాట, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అనే పదం అక్కడ రాస్తాడు. మరి ఏ సంఘాన్ని కూడా పౌలు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పడు, కానీ తెస్సలోనిక సంఘానికి ప్రత్యేకంగా చెప్తాడు, ఎడతెగక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, మా కోసం మీరు ప్రార్థన చేయండి అని పౌలు భక్తుడు అక్కడ వ్రాయటం మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ దినాల్లో కూడా విశ్వాసులు కానీ ఒకరినొకరు కలిస్తే విశ్వాసులు చెప్పుకునే మాట ఏంటంటే, మా కోసం ప్రార్థన చేయండి. కొన్నిసార్లు ప్రియులారా, కొంతమంది ఈ టీవీ ప్రోగ్రాం వింటూ వాక్యాన్ని విని అత్యానందంతో నింపబడి అదొక పరవశముతో నింపబడిన వారు ఒక్కసారి నన్ను పలకరించాలి, మాతో మాట్లాడాలి అన్నట్లుగా ఫోన్ చేస్తారు. సాధారణంగా ఫోన్ కాల్స్ ఎక్కువగా నేనే తీసుకుంటూ ఉంటాను, ఒక్కోసారి నా భార్య పాస్టమ్ గారు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, వాళ్ళు కాల్ చేసి మాట్లాడేటప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు అయ్యా జాన్ వెస్లీ పాస్టర్ గారు బాగా వాక్యం చెప్పారండి అని వాళ్ళు నాకే చెప్తారు. అప్పుడు నేను అంటాను, అమ్మా నేనే మాట్లాడుతున్నాను అని చెప్తాను. వెంటనే వాళ్ళు చాలా సంతోషంతో నింపబడిపోతారు. సరే, ఇంతకీ దేనికోసం ప్రార్థన చేయాలమ్మా అంటే, అయ్యగారు వాక్యం చూడగానే మీకు ఫోన్ చేయాలనిపించింది, అందుకోసమే మీకు కాల్ చేసాం అయ్యగారు, మా కోసం ప్రార్థన చేయండి అంటారు. అంటే వాళ్ళకి ఏ అవసరత లేదు, కానీ మా కోసం ప్రార్థన చేయండి. దాని అర్థం ఏంటి అంటే, సోదరుడా, సేవకుడా, దేవునిలో ఇంకా ఎక్కువగా నిలబడు, ఇంకా ఎక్కువగా దేవుడు నిన్ను వాడుకోవాలి, ఇంకా ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయి, ఇంకా ఎక్కువగా ఆత్మలో బలం పొందు, ఇంకా ఎక్కువగా దేవుని శక్తిని పొందు, ఇంకా ఇటువంటి వాక్యాలు అనేక మందికి అందించు. వాళ్ళ హృదయంలో నుండి పుట్టే ఒక ఆత్మలో వినిపించబడే ఒక స్వరం ప్రియులారా, అది అంతే. ఆత్మలో ఉన్న ఆనందం అదే ప్రియులారా. మా కోసం ప్రార్థన చేయండి. ఏ అవసరత లేవు, ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు. మరి ఎందుకోసం ప్రార్థన చేయాలి? ఆత్మలో వర్ధిల్లేదాని కొరకు, దేవునికి సమీపంగా వెళ్ళేదాని కొరకు, దేవుని రూపంలో మార్చబడే దాని కొరకు, దేవుని శక్తిని పొందుకునే దాని కొరకు, దేవుని రాకడలో ఎత్తబడే వారిలో తప్పనిసరిగా ఉండేదాని కొరకు, ఆ గొప్ప భాగ్యం మనం పోగొట్టుకోకుండా ఉండేదాని కొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. సేవకులను ప్రార్థన చేయమని అడుగుతారు, విశ్వాసులను కూడా మా బోటి సేవకులు చాలామంది అడుగుతుంటారు, మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రియులారా, మన ప్రార్థనలు ఒకరికి ఒకరే అవసరం. మనం ఆత్మలో ఒకరిని ఒకరు బలపరుచుకునేవారుగా ఉండాలి ప్రియులారా. మన ప్రతి ఒక్కరి ప్రార్థన మనందరికీ ఎంతో అవసరం ప్రియులారా. తప్పనిసరిగా మనం ప్రార్థన చేయవలసిందే ప్రియులారా. జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయండి, సేవకుల కొరకు ప్రార్థన చేయండి, అందరి కొరకు ప్రార్థన చేయండి, దేవుని నామాన్ని మహిమపరచండి, దేవునిని స్తుతించండి, దేవునిని ఘనపరచండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. 2వ వచనంలో సేవకులు చెప్తున్నారు వాళ్ళతో, అదేంటంటే, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. మీరే ప్రాంతంలో ఉన్నా, మీరెంత దూరస్తులైనా అక్కడి నుంచి మీ చేతులు ఎత్తండి. యెరూషలేము తట్టు మీ చేతులు ఎత్తడం ఆపద్దు. యెరూషలేము తట్టు మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఉన్నాడు అక్కడ, మనకి ప్రార్థన చేస్తూ ఉండండి. అందుకే ప్రియులారా, దానియేలు బానిసగా పట్టబడి బబులోను రాజ్యంలో ఉన్నప్పటికీ యెరూషలేము తట్టు తన కిటికీలు తెరచి దినమునకు ముమ్మారు తప్పనిసరిగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, యాజకులు, విశ్వాసులు వారు చెప్పుకునే మాట, యాత్ర చేసేవారు వీరు చెప్పుకునే మాట, ప్రార్థన చేయండి, దేవుని ఘనపరచండి, దేవుని స్తుతించండి, దేవుని కీర్తించండి. ప్రియులారా, మనం అందరం భూలోకంలో ఎవరో తెలుసా? యాత్రికులం. మనం పరదేశులం, ఈ లోకం మంది కాదు. ఆ రోజుల్లో ప్రజలందరూ కలిసి యాత్ర చేస్తా యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఇప్పుడు మనం మన జీవితంలో యాత్రికులుగా మనం ఉన్నాం. మనం ఎక్కడికి చేరాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము పట్టణానికి వచ్చారు యాత్ర చేసుకుంటూ. ఇప్పుడు మనం యాత్ర చేసుకుంటూ నూతన యెరూషలేము పట్టణానికి, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి ప్రియులారా. అందుకే మనం పట్టుదలతో దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేయటం మర్చిపోకో. పట్టుదలతో ప్రార్థన చేయి, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయి. విశ్వాసంలో బలం పొందుకో, నూతన శక్తిని పొందుకో, నూతన అభిషేకం పొందుకో, నూతన కృపలను పొందుకో, పరిశుద్ధాత్మ వరములు పొందుకో, పరిశుద్ధాత్మ ఫలములు పొందుకో, దేవుడిచ్చే బహుమతులు పొందుకో, దేవుడిచ్చే కిరీటాలు పొందుకో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు బైబిల్లో ఏమేమైతే సిద్ధపరిచాడో వీటన్నిటినీ పొందుకోండి. పట్టుదలతో ప్రార్థన చేయండి, ఇవన్నీ స్వతంత్రించుకోండి. ప్రార్థన చేసేవాడికి మాత్రమే దొరుకుతాయి, ప్రార్థన చేయనోడికి దొరకవు. కాబట్టి ప్రియులారా, మీరందరూ పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. మర్చిపోవద్దు,
చేతులు ఎత్తటం మర్చిపోవద్దు, అంటే ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో రాస్తాడు, ప్రతి స్థలమందును పవిత్రమైన చేతులెత్తి ప్రతి స్థలములో మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అంతే, ఇక్కడ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అంటున్నాడు. ఈ దినాల్లో మనం చేతులెత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసే విశ్వాసవేనా నువ్వు? దేవుని నామాన్ని గణపరిచే వ్యక్తివేనా? దేవుని నామాన్ని మహింపరిచే వ్యక్తివేనా? దేవుని నామాన్ని స్తుతించే వ్యక్తివేనా? దేవుని కొరకు జీవించే వ్యక్తివేనా? పట్టుదలతో ఇక నుండైనా దేవుని కోసం జీవించండి. ప్రియులారా, మన జీవిత దినాలు త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకెంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. త్వరలో ప్రభు రాబోతున్నాడు. ప్రభుని మనం ఎదుర్కోబోతున్నాం. ప్రభు ముందు నిలబడుతున్నప్పుడు ఎటువంటి విశ్వాసంతో నువ్వు నిలబడబోతున్నావు? ఎటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడబోతున్నావు? పరిశుద్ధుడిగా నిలబడే ధైర్యం, శక్తి నీకుందా? దాన్ని సంపాదించుకోమని మనవి చేస్తున్నాను. మీరందరూ పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. 3వ వచనంలో సేవకులు యాత్రకు వచ్చి యాత్ర చేసి దేవుని మందిరాన్ని చూసి దేవుని మందిరంలో ఆరాధన చేసి దేవుని గణపరిచి ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఈ యాత్రికులు, విశ్వాసులు, వీరిని సేవకులు ఎలా ఆశీర్వదిస్తున్నారో ఈ 3వ వచనంలో రాయబడుతుంది. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఆ దినాల్లో సేవకుడేమో ఇశ్రాయేలును ఆశీర్వదించును గాక అని దీవించేవాడు. అలాగే విశ్వాసులు సేవకులని బలపరిచేవారుగా ఉండాలి, ఎంకరేజ్ చేసేవారుగా ఉండాలి. సేవకులను ఇంకా నువ్వు ప్రోత్సహించాలి. ఇంకా బలంగా సేవ చేయండి బ్రదర్, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించండి బ్రదర్, ఇంకా ఇదిగో మీరు బలంగా సేవ చేయండి, ఫలానా ప్రాంతంలో సేవ చేయండి, ఈ రీతిగా ఇంకా నువ్వు విస్తరింపచేయండి, మీ సేవను విస్తరింపచేయండి, అనేక ఆత్మల రక్షణలో నడిపించండి, అనేక మంది సువార్త వినాలి, అనేక మంది ప్రభు దగ్గరకు రావాలి, అనేక మంది దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి, అనేక మందిని మనం దేవుని రాజ్యంలో చూడాలి. చేయండి సేవ బలముగా. అదే మనం చెప్పాల్సిన మాట ప్రియులారా. 1వ వచనం 3వ వచనంలో అవే చెప్పబడుతున్నాయి. విశ్వాసులేమో సేవకులను బలపరచాలి, సేవకులేమో విశ్వాసుల్ని ఆశీర్వదించాలి. ప్రియులారా, కొన్నిసార్లు ప్రియులారా విశ్వాసుల జీవితాలు ఎలా ఉంటుందంటే, మేమేమీ చేయం కానీ మమ్మల్ని దీవించండి. లేదు, నీవు సేవకుడిని బలపరిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. అదే ఒక మూలం ప్రియులారా. అందుకే చాలామంది ప్రియులారా వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఎంతో త్యాగంతో, తెగింపుతో ఈ టీవీ పరిచర్యకి తమ వంతు కానుకలను పంపిస్తున్న అత్యంత నమ్మకమైన విశ్వాసులు ఉన్నారు ప్రియులారా. అటువంటి విశ్వాసుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు ఈ రీతిగా మీకు ఇటువంటి శ్రేష్టమైన వాక్యం ప్రకటించబడతా ఉంది ప్రియులారా. ఎంతోమంది పేదవాళ్ళండి, వాళ్ళ పేదరికంలో ఇస్తున్న కానుకలు ప్రియులారా. మన పరిచర్యకి ఇచ్చే కానుకలో ఓ తల్లి ఉంది, తన ఇంట్లో పనిచేసే పని మనిషిని మాన్పించుకొని తను ఇల్లంతా ఊడ్చుకుంటా నెలలో ఉన్న 500 రూపాయలు ప్రతి నెల ఈ పరిచర్యకు అందిస్తుంది. ఈ రీతికి ఎంతోమంది పేదవారు ప్రియులారా ఈ పరిచర్యకి తమ వంతు కానుకను పంపిస్తూ బలపరుస్తున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు సేవకునికి అండగా నిలబడే వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదే ఎక్కడ చెప్పబడుతుంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ప్రియులారా, మన అభిషేక స్వరం అనే టీవీ కార్యక్రమానికి ఇప్పటి వరకు ఎవరెవరైతే ఆర్థికంగా సహకరించారో, ఎవరెవరైతే తమ వంతుగా కానుకలు పంపించారో, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఈ టీవీ ముఖంగా నేను వారందరినీ ఆశీర్వదిస్తున్నాను. దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెన మీకు కలుగును గాక. భూమి ఆకాశములను సృజించిన యెహోవా మిమ్ములను సియోనులో నుండి ఆశీర్వదించును గాక. ఈ వచనాన్ని, ఈ ఆశీర్వాదాన్ని మీ అందరి మీద నేను రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే మీ ప్రేమ, మీ త్యాగం అనేక మంది సువార్తను అందించడానికి కారణమవుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వాసి, నీవు కూడా ఇదే ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటే ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో. ఈ పరిచర్యకి స్పాన్సర్ చేయడానికి తప్పనిసరిగా నువ్వు ముందుకు రా. ప్రియులారా, మన ముందు సేవ ఎంతో జరగాలి. ప్రియులారా, మనకి ధనం ఎంతో అవసరమై ఉంది. ధనం మనం ఈ లోకంలో సంపాదించుకోవటానికి కాదు, ఆత్మలను సంపాదించడానికి. ప్రియులారా, వాస్తవానికి మా సంఘం చాలా చిన్నదండి. చాలాసార్లు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఈ రీతిగా టీవీలో వాక్యం చెప్తా ఉన్నప్పుడు చాలామంది నన్ను చూసి ఊహించుకునే విషయం ఏంటంటే, చాలా పెద్ద ధనవంతుడైన పాస్టర్ గారు అనుకుంటుంటారు. కానీ విషయం ఏంటంటే, మా దగ్గర ఏ ధనం లేదు ప్రియులారా. మా ధనం అంటూ ఏదన్నా ఉందంటే వాక్యం వింటున్న విశ్వాసులైన మీరే మా ధనం, మీరే మా ఆస్తి. అంతే. మేము అద్దెంట్లోనే ఉంటున్నాం, అలాగే దేవుని పరిచర్య కొరకే మేము సమస్తం కూడా ఖర్చు పెట్టేస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది మేము చేస్తున్న సేవ. మరి మాకంటూ మేము సంపాదించుకోవాల్సింది ఏంటి అంటే
ఆత్మలు. ప్రియులారా, పౌలు అంటాడు, నేను నా వంతుగా మొత్తం నేను ప్రయాసపడతాను, నేను ఖర్చు అయిపోవటానికి ఇష్టపడతాను, నేను ఏదైతే చేయగల అదంతా చేస్తాను అని పౌలు భక్తుడు తన పత్రికలో రాస్తూ ఉంటాడు. ప్రియులారా, మాలో మరణం, మీలో జీవం. ఇది సేవ మర్మం. ప్రియులారా, సేవకుడు ఎప్పుడైతే కరిగిపోతా వస్తాడో ఆ వెలుగు ప్రజలు అనుభవిస్తారు. ఈ రోజున ఇంతగా మీరు కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నారంటే ప్రతి ప్రోగ్రాం కన్నీటితో మీకు అందించబడుతూ ఉంది. ప్రియులారా, ప్రతి నెల ఆర్థికంగా ఎంతో వ్యయ ప్రయాసలతో ఈ రీతిగా ధనం కడుతూ మీకు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక భారం, ఒక ప్రయాస. దేవునిలో ప్రజలు నిలబెట్టాలి, దేవుని రాజ్యంలో ప్రజలు నిలబెట్టాలి. విశ్వాసులు దేవుని గురించిన జ్ఞానం లేక నశించిపోతున్నారు. వారికి దేవుని యొక్క వాక్యం అందించబడాలి, వారు బలపరచబడాలి, వారు స్థిరపరచబడాలనే ఆ భారం మమ్మల్ని ఈ రీతిగా టీవీ పరిచర్యకు తీసుకుని వస్తూ ఉంది. ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతున్న మాట, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడేమో సియోన్లో ఉన్నాడు, ఆయన భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త. ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ మాట ఒక సేవకుడు విశ్వాసులను చూసి పలుకుతున్న మాట, యాత్ర చేసి వచ్చిన విశ్వాసం చూసి పలుకుతున్న మాట. అలాగే ప్రియులారా, ఒక దైవజనుడిగా నేను ఈ కార్యక్రమం చూస్తూ ఎవరెవరైతే నమ్మకంగా విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, పట్టుదలతో, భారముతో, ప్రయాసతో, కష్టాల మధ్యలో, నిందాల మధ్యలో, కన్నీటి మధ్యలో ప్రభువును విడవక హత్తుకొని, ప్రభువును పట్టుకొని, కష్టమైన, శ్రమలైన, దెబ్బలైన ఎవరైతే ఆత్మీయంగా ముందుకు సాగుతున్నారో మీ అందరి మీద ఈ ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాను. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మిమ్మును ఆశీర్వదించునుగాక. మీ అందరినీ దీవిస్తున్నాను. ప్రియులారా, ఎందుకో చెప్పనా, మీరు దీవించబడాలి. అది నా దేవునికి సంతోషం, అదే నా ఆనందం. నా దేవుడు ఆనందిస్తే నేను ఆనందించినట్టే. ప్రియులారా, మీరు దీవించబడాలి, మీరు ఇంకనూ వర్ధిల్లాలి, ఆత్మీయంగా దీవించబడాలి, ఆర్థికంగా దీవించబడాలి, అన్ని విషయాల్లో దీవించబడాలి. ప్రియులారా, దీన్ని కోరుకోండి. అంతేగాని మొట్టమొదటి ఆర్థికంగా దీవించబడాలని కోరుకోవద్దు. ఆర్థికంగా దీవించబడి ఆత్మీయంగా నష్టపోతే చాలా ప్రమాదం. ఆత్మీయంగా దీవించబడి ఆత్మ సంబంధమైన జ్ఞానముతో ఆర్థికంగా దీవించబడితే అది మనకి ఏమాత్రం నష్టం చేయదు, దేవునికి చాలా ప్రయోజనకరంగా, మనం దీవెనకరంగా మారగలుగుతాం. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని అందరూ దీవించాలని కోరుకుంటుండగా మీరందరూ కూడా పట్టుదలతో ప్రార్థన చేయండి, దేవుని కొరకు ఎదురు చూడండి. ప్రియులారా, ఒక బాధ్యత మన మీద, దేవుని నామాన్ని ఘనపరచండి. సేవకులమైన మేము, విశ్వాసులైన మీరు, మనం ఎంత దేవుని పని చేయగలిగితే అంత దేవుని పని చేయాలి. ఎంతగా దేవుని నామానికి మహిమ తేగలిగితే అంతగా దేవుని నామానికి మనం మహిమ తెచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రియులారా, సిగ్గుపడద్దు, భయపడద్దు, ఏ విషయంలోనూ సంకోచించద్దు. ప్రభు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు, ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది మా ప్రియులు కార్యక్రమం చూస్తున్నారు తండ్రి, నిజంగా మీరు మమ్మల్ని దీవించాలని ఎంత కోరుకుంటున్నారు. కీర్తనల గ్రంథంలో ఎన్ని ఆశీర్వాదాలు మా కోసం రాసి ఉంచారు తండ్రి, వీటన్నిటి మేము పొందుకునే కృప దయచేయండి. మేమందరం కలిసి నీ నామాన్ని స్తుతించినట్లు, నీ నామాన్ని మహింపరిచినట్లుగా కృప దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారిని స్వస్థపరచండి ప్రభు, ప్రతి బలహీనతను విడిపించండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యేసు నామములో స్వస్థత పొందాలని ప్రార్థన చేస్తున్నాను. షుగర్ వ్యాధులు యేసు నామములో స్వస్థత పొందాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. బీపీ నార్మల్ కండిషన్ రావాలని ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం లేని బిడ్డలందరూ గర్భఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వివాహం కాలేదని కుమిలిపోతున్న బిడ్డలు దర్శించండి, యవనస్తులను దర్శించండి. మీరు సిద్ధపరిచిన జీవిత భాగస్వామిని నడిపించండి ప్రభు. అతి త్వరలో వీరి వివాహాలు ఘనంగా జరగడానికి సహాయం చేయండి. ఎవరెవరికైతే సొంత గృహం లేదని దిగులు పడుతున్నారు ప్రభు, యేసు నామములో వారికి సొంత గృహాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. బిడ్డలందరికీ తోడు నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయండి. అలాగే ప్రియులారా, ఈ అక్టోబర్ నెల 17వ తారీఖు 3వ బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్పీజీ తమిళ్ చర్చిలో ఆల్ఫా హోటల్ వెనకుంది ప్రియులారా. అక్కడ ఈ నెల 17వ తారీఖు 3వ బుధవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ప్రత్యేకమైన ఆరాధన ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆరాధన ఎందుకొరకు అంటే, ఎవరైతే నన్ను వ్యక్తిగతంగా కలిసి
ప్రార్థన చేయించుకోవాలని కోరుకుంటున్నారో, లేక అభిషేక స్వరం అనే ఈ టీవీ కార్యక్రమానికి ఎవరైతే తమ వంతుగా ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరుకుంటూ ఉన్నారో వారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయటానికి ఈ కూటమి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతి నెల 3వ బుధవారం ఈ కూటమి ఏర్పాటు చేస్తున్నాం. తప్పనిసరిగా పాల్గొనండి. దేవుడు చేసే కార్యాలు మీరు అనుభవించండి. అనేక మందికి మీరు దీవెనకరముగా మారండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88667676, మరి యొక్క నంబర్ 7075159777.